స్పేస్లో 90 ఎంత ఉందండి? 91 96? ఓకేనా? నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ మాకు తెలియడం కోసం అంటే అంత ఉందండి. సో ఇప్పుడు మరి ఇందులో ఏం రిసోర్సెస్ దొరుకుతాయంటే మీకు తెలుసు, జస్ట్ మీకు తెలిసినవి ఏంటి? ఫిషింగ్ మీకు తెలుసు. ఫిషింగ్ తెలుసా తెలీదా? ఇంకేం తెలుసు? అబ్బా, క్రూడ్ ఆయిల్ సూపర్. ఇంకా ఇంకా మినరల్స్ దొరుకుతాయి. ఇంకా అంతేనా? ట్రేడ్ ఇంకా క్లైమేట్ చేంజ్, CO2 అనేది ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా అంతేనా? ఇంకేమైనా ఉన్నాయండి? టూరిజం అండి. సో ఎందుకు? కోరల్ రీఫ్స్ అని ఉంటాయండి. తెలుసా కోరల్ రీఫ్స్ అంటే? విన్నారా? చూడండి, యాక్చువల్గా కోరల్ రీఫ్స్ ఏంటంటే, సపోజ్ ఇది కోరల్ రీఫ్ అనుకోండి. సో కోరల్ రీఫ్స్ ఉన్నాయండి. సో కోరల్ రీఫ్స్ దేని నుంచి ఫామ్ అవుతాయంటే పాలిప్స్ అంటారు. పాలిప్స్. సో ఇది ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా చాలా చిన్న యానిమల్స్ అండి, పాలిప్స్ అంటారు. సో ఇది దాని ఫుడ్ని ఇది ప్రిపేర్ చేసుకోలేదు అన్నమాట. సో అందుకే జూజాంతలే అంటారు అన్నమాట. అంటే వన్ టైప్ ఆఫ్ ఆల్గే. సో ఆల్గే ఉంటుందండి. సో ఇదేం చేస్తుంది? ఈ పాలిప్స్ అనేది ఆల్గేకి హ్యాబిటేషన్ అంటే నివాసం ఇస్తుందండి. సో ఈ ఆల్గే ఏం చేస్తుంది? సన్ రేస్ నుంచి సన్ తీసుకుంటుంది, CO2 దీన్ని తీసుకుని ఫోటోసింథసిస్ చేస్తుంది, చేసి దీనికి ఫుడ్ ఇస్తుంది. ఇది దీనికి హ్యాబిటేషన్ ఇస్తే ఇది దీనికి ఫుడ్ ఇస్తుందండి. సో ఇలా ఇవి ఏమంటారు దాన్ని? లివింగ్ టుగెదర్ ఇవి రెండు. ఓకే. సో దీనికి పైన స్పేస్ ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే పాలిప్ కింద ఉన్న కార్బోనేట్స్ అన్నీ తీసుకుని చాలా స్ట్రాంగ్గా ఫామ్ చేసేసుకుంటుంది. కార్బోనేట్స్ ఉంటాయి కదా, ఆ కార్బోనేట్స్తో చాలా స్ట్రాంగ్గా ఫామ్ చేసేసుకుంటుంది. అంటే ఇది చనిపోతుంది, పాలిప్స్ చనిపోతుంది, కానీ ఆ స్ట్రాంగ్ కార్బోనేట్స్ అలానే ఉండిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ పాలిప్స్ దాని మీద స్టార్ట్ అవుతాయి, మళ్ళీ అవి కూడా స్ట్రాంగ్ కార్బోనేట్స్తో అలా మనకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్కి కోరల్ రీఫ్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్కి ఇలా కోరల్ రీఫ్స్ అనేది ఫామ్ అవుతాయి. అయితే ఇప్పుడు మీరు చేసే పొల్యూషను, ఇప్పుడు మీరు ఎక్కువ CO2 పెడుతున్నారు. సో ఇక్కడ మీరు ఏదైతే కార్బోనేట్స్తో స్ట్రాంగ్ బాండ్ వేసారో, సో మీరు ఎప్పుడైతే ఎక్కువ CO2 రిలీజ్ చేసి ఎసిడిక్ అయిపోయింది, ఆ కార్బోనేట్స్ ఏమైపోతాయి? విచ్ఛిన్నం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది? ఈ ఆల్గేకి ఏముండదు, ప్లేస్ ఉంది. సో ఆల్గేకి లేకపోతే ఆటోమేటిక్గా అది ఏమైపోద్దండి? ఆల్గే దాంతో విడిపోతుంది. సో ఆటోమేటిక్గా ఆల్గే లేకపోతే అక్కడ కలర్ మొత్తం ఏమైపోద్దండి? చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అలా దాన్ని కోరల్ బ్లీచింగ్ అంటారు అన్నమాట. సో అంటే పాలిప్స్కి ఇంకా ఫుడ్ ఉండదు. సో ఇప్పుడు మనం చేసే పొల్యూషన్ ద్వారా అది జరుగుతుంది అన్నమాట. అర్థమైంది ఇప్పుడు కోరల్ రీఫ్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో? కోరల్ రీఫ్స్ ఎలా ఫామ్ అవుతాయండి? పాలిప్స్, ఇంకోటి ఏంటి? జూజాంతలే. గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఇది వన్ టైప్ ఆఫ్ ఆల్గే అండి. సో జూజాంతలే. ఓకేనా? సో ఇవి రెండు ఏం చేస్తాయండి? లివింగ్ టుగెదర్. సో ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఏం ఫామ్ అవుతుందండి? మనకి ఈ కోరల్ రీఫ్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఇది వన్ డేలో జరిగేది కాదండి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఓకేనా? ఇది క్లియర్ అందరికీ? అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇండియాలో నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, లక్షద్వీప్స్ ఐలాండ్స్ ఉన్నాయి, మన్నార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంది. ఓకే. ఇంకా ఇక్కడ మనకి కోరల్ రీఫ్స్లో డిఫరెంట్ స్ట్రైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే.
కోరల్ రీఫ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ కోరల్ రీఫ్ అనేది కరెక్ట్గా తీరానికి దగ్గరగా ఉందనుకోండి, ఫ్రింజ్ రీఫ్ అంటారు. సో అలా కాకుండా ఇలా ఒక సర్కిల్లో ఫామ్ అయింది అనుకోండి, ఇలా ఒక సర్కిల్ అంటే మధ్యలో ఒక లేక్ ఆర్ పాండ్ ఉంటుంది, దీని చుట్టూ ఫామ్ అయితే దాన్ని అటాల్ అంటారు. అటాల్ రీఫ్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మన ఇండియాలో ఓన్లీ లక్షద్వీప్ ఒక్కటే అటాల్ రీఫ్స్. సో మిగతా అన్ని ఫ్రింజ్ రీఫ్స్ మాట. అర్థమైందా? ఫ్రింజ్ రీఫ్స్ కోరల్ రీఫ్స్లో. క్లియరా? సో ఇప్పుడు మీకు అది వదిలేసేయండి కాసేపు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓషన్ రిసోర్సెస్ అంటే మీరు చెప్పగలరా? ఎన్ని చెప్పొచ్చండి? ఓషన్ రిసోర్సెస్ అంటే చెప్పొచ్చా లేదా? ఏంటి? ఫిషింగ్ చెప్పొచ్చా? ఫస్ట్ టూరిజం చెప్పొచ్చా? ఇంకా ఆక్సిజన్ చెప్పొచ్చు, క్లైమేట్ చేంజ్కి చెప్పొచ్చు, ఇంకా ట్రేడ్ చెప్పండి గట్టిగా. సాల్ట్ కావాలా? ఓకేనా, సాల్ట్ చెప్పొచ్చు. ఇంకా రెన్యూబుల్ ఎనర్జీ. ఏంటండి? రెన్యూబుల్ ఎనర్జీ. ఎలా? ఒకటి టైడ్స్ నుంచి ఫామ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఓషన్ టెంపరేచర్స్ ఉంటాయి. కింద టెంపరేచర్ ఎలా ఉంటుంది? లో. పైన ఎలా ఉంటుంది? హై. సో దీన్ని బేస్ చేసుకుని ఓషన్ థర్మల్ ఎనర్జీ అంటారు. అది కూడా జనరేట్ చేయొచ్చు మనం, ఓషన్ థర్మల్ ఎనర్జీ. అర్థమైందా? సో అంటే ఆ రెన్యూబుల్ ఎనర్జీ కూడా ఇది మంచి సోర్స్ మొత్తం. ఓకేనా? తర్వాత ఫిషెస్ని మెడిసిన్లోకి యూజ్ చేయొచ్చా? యూజ్ చేయరా? సో ఇంకా మీరు రాసుకోవాలి, కానీ చాలా ఉంటాయండి. బట్ మన మెయిన్గా ఏంటి? ఫిషరీస్. సో తెలుసు కదా. సో వరల్డ్లో మనది సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్ అండి ఆక్వాలో. సో ఏపీ ఇంకా వరల్డ్లో మొత్తం ఆక్వాకల్చర్లో 1% ఏపీది ఉంటుంది. వరల్డ్లో నేను మాట్లాడేది ఇండియాలో కాదు. ఇండియాలో అయితే 25%, బట్ వరల్డ్లో కూడా ఏపీది 1% ఉంటుంది. అర్థమైందా? సో అంటే బోల్డ్ మందికి మీరు జాబ్స్, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఏంటి చూడండి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ మీద చాలా డ్యామేజ్ జరుగుతుంది పాపం ఫార్మర్స్కి. ఆ అలైడ్ యాక్టివిటీస్ వల్ల బెనిఫిట్ అవుతుందా? 2. తర్వాత మీరు ఎంతసేపు కార్బోహైడ్రేట్సే కదండి తీసుకునేది, బట్ దీనివల్ల ఏమవుతుంది? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఫిష్ తెలుసా? ఫిష్ హెడ్ తినండి, బాగా దొరుకుతాయి నిజంగా, సీరియస్గానే. సో ఇవన్నీ దొరుకుతాయా? సో ఇది నెక్స్ట్ ఏంటండి? ఆక్సిజన్ జనరేషన్. చెప్పాను కదండి. సో ఎర్త్కి కావాల్సిన 50% ఆఫ్ ద ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఆల్గే ఇవన్నీ అక్కడ ఫోటోసింథసిస్ జరిగి దాని నుంచి వస్తుంది. తర్వాత క్లైమేట్. ఎందుకు? సో మీ CO2ని మొత్తాన్ని అది ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది. ఇంకొకలా కూడా యూజ్ అవుతుంది. ఎక్కడైతే కోస్టల్ ఏరియా ఉందో అక్కడ లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు దీనివల్ల మోడరేట్ అవుతుంది, అక్కడ హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు కూడా దీనివల్ల మోడరేట్ అవుతుంది. సో అది కూడా అడ్వాంటేజ్. తర్వాత మినరల్స్. చెప్పాను కదండి, మినరల్స్ అంటే పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అన్ని మనకి అబిసాల్ ప్లెయిన్స్ అని చూపించాను కదా. సో కాంటినెంటల్ సెల్ఫ్, స్లోపు, కాంటినెంటల్ రైజు, ఇక్కడ అబిసాల్ ప్లెయిన్స్ అని చూపించాను కదా. సో ఇక్కడ మనకి ఈ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అనేది దొరుకుతాయి. సో దానికోసమే మనం సముద్రయాన్ అనే ఒకటి కూడా ప్రోగ్రామ్ లాంచ్ చేసాం అన్నమాట, సముద్రయాన్. సో దానికోసం మత్స్య 6000 అదొక సబ్మెరైన్ అక్కడికి పంపిస్తున్నాం. మత్స్య 6000 అనే సబ్మెరైన్ కూడా పంపిస్తున్నాం. తర్వాత ఎనర్జీ. సో రెన్యూబుల్ ఎనర్జీకి ఇది ఒక అద్భుతమైన సోర్స్ ఉంది. ఓషన్ థర్మల్ ఎనర్జీ తీసుకున్నా ఇలాంటి వాటి. ఓకేనా? క్లియరా? సో ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. సో ఏంటి? కోరల్ రీఫ్స్. సో చూడండి, కోరల్ రీఫ్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఫామ్ అవ్వండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఇది 0 degrees అయితే ఇటు 30 degrees, ఇటు 30 degrees, అంటే 30 degrees నార్త్, 30 degrees సౌత్. ఇక్కడ మాత్రమే మనకి కోరల్ రీఫ్స్ అనేది ఫామ్ అవుతుంది. సో కోరల్ రీఫ్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఫామ్ అవ్వండి. ఓకేనా? సో ఇక్కడ నుంచి 30 degrees నార్త్, 30 degrees సౌత్, ఇక్కడ మాత్రమే మన కోరల్ రీఫ్స్ అనేది ఫామ్ అవుతాయి.
సో రిమైనింగ్ చోట్ల మనకి కోరల్ రీఫ్స్ అనేది ఫామ్ అవ్వమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు కోరల్ రీఫ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే మీకు అర్థమైందా? కోరల్ రీఫ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే అర్థమైందా? ఎలా ఫామ్ అవుతాయండి? సో చెప్పాను కదండి. ఏంటి చెప్పలే? పాలిప్స్ ఉంటాయా అవి, ప్లస్ ఇంకోటి ఏంటండి, సో జూజాంతలే అనే ఒక ఆల్గే మటన్. సో ఇవి రెండు కలిస్తే ఓకేనా, క్లియరా ఇది? సో తర్వాత ఎక్కడ పడితే అక్కడ కోరల్ రీఫ్స్ ఫామ్ అవుతాయా? ఫామ్ అవ్వవు. సో ఇంకో చూడండి, సో కోరల్ ఆల్గే రిలేషన్షిప్. సో corals are made up of tiny animals called as polyps. So corals are made up of tiny animals, tiny అంటే చిన్న చిన్న animals, called as polyps. Inside their tissues they live photosynthetic algae called as zooxanthellae. ఓకే, సో జూజాంతలే అండ్ పాలిప్స్ ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో దాన్ని ఏం పిలిచి సింబయోటిక్ రిలేషన్షిప్. ఓకే, సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? సో జూజాంతలే ప్రొవైడ్స్ కోరల్స్ విత్ న్యూట్రియంట్స్ వయా ఫోటోసింథసిస్. కోరల్స్ ప్రొవైడ్ షెల్టర్ అండ్ CO2 టు ద ఆల్గే. అర్థమైందా? సో అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు అన్నమాట. క్లియరా? ఓకే, నెక్స్ట్ సో చెప్పాను కదండి హార్డ్. ఇప్పుడు మనకి ఏదైతే ఈ చుట్టూ బైకార్బోనేట్స్ పెట్టి ఫామ్ చేస్తాయో అవి హార్డ్ కోరల్స్ మాట. సో రిలేషన్ ఉంది, దీనికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి చుట్టూ చుట్టూ బైకార్బోనేట్స్ వేస్తే అది ఏం చేద్దాం, ఒక హార్డ్ సర్ఫేస్ ఫామ్ చేస్తుంది కాల్షియం కార్బోనేట్స్తో. ఓకే, అంటే ఒక స్కెల్టాన్ లా ఫామ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ ఇది చనిపోయింది, నెక్స్ట్ జనరేషన్ దానిపైన, ఆ నెక్స్ట్ జనరేషన్ దానిపైన, అలా ఏమవుతుందండి? సో కొన్ని రోజులకి ఏమవుద్ది, సో పెద్ద ఐలాండ్ కింద ఫామ్ అయిపోతాయి అన్నమాట. అర్థమైందా? సో ఇది సాఫ్ట్ అంటే అలాంటి స్కెల్టాన్ ఉండదు. సో ఇది మనకి పెద్దగా యూజ్ కూడా ఉండదు. సో దీనివల్ల ఎలాంటి ఐలాండ్స్ ఫామ్ అవ్వవు, అది చనిపోవడంతో అక్కడితో క్లోజర్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. సో టైప్స్ ఆఫ్ కోరల్స్. సో ఏంటండి, ఫ్రింజింగ్ రీపు, బ్యారియర్ రీపు, అటల్ రీపు. సింపుల్ అండి. ఆస్ట్రేలియా ఉందా, గ్రేట్ బ్యారియర్ అంట, విన్నారా? దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫ్రింజింగ్ ఉందా, ఇండియాలో లక్షద్వీప్ తప్ప అన్ని ఫ్రింజింగ్కి ఎగ్జాంపుల్ అండి. లక్షద్వీప్ దేనికి ఎగ్జాంపుల్ అండి? అటాల్. ఓకే, సో చూడండి, grow directly along the shoreline of mainland or islands. So no lagoon separating reef from land. అంటే చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ల్యాండ్ అండి. సో ఇక్కడ నుంచి ఇలా వాషింగ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఫామ్ అవుతుంది. సో మధ్యలో మనకి ఏ వాటర్ బాడీ కానీ ఏమీ ఉండవు. సో ఇక్కడ మధ్యలో మనకి ఏ వాటర్ బాడీ కానీ ఏమీ ఉండవు. సో ఇక్కడ చూడండి, గ్రో డైరెక్ట్లీ అలాంగ్ ది షోర్ లైన్ ఆఫ్ మెయిన్లాండ్. మోస్ట్ కామన్ రీఫ్ టైప్, నో లాగూన్ సెపరేటింగ్ రీఫ్ ఫ్రమ్ ల్యాండ్. అంటే ఇక్కడ ల్యాండ్ని సపోజ్ ఇక్కడ రీఫ్ ఏర్పడింది, మధ్యలో ఏ వాటర్ బాడీ ఉండదు అంటే దీనికి ఇలా డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. క్లియరా? చూడండి, సెపరేటెడ్ ఫ్రమ్ ల్యాండ్ బై ఏ డీప్ ఆర్ ఓపెన్ లాగూన్. లాగూన్స్ అంటే ఏం కాదండి, లాగూన్స్ అంటే ఇప్పుడు హై టైడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది ల్యాండ్ బాడీ అండి, ఇది ల్యాండ్. సో ఇక్కడ నుంచి ఇలా ఇలా వచ్చాయి, ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనకి జనరల్గా హై టైడ్ లో టైడ్స్ వస్తూ ఉంటాయి కదా. హై టైడ్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ సపోజ్ ఈ ఒక్కో పార్ట్లోకి ఈ పార్ట్లోకి వాటర్ వచ్చింది. సో వాటర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ప్రతిసారి ఇంకెళ్దన్నమాట, ఇంక ఈ వాటర్ వెనక్కిపోదు, సమ్ ఏదో ఒక రీజన్ వల్ల అక్కడ ఆగిపోతూ ఉంటుంది. అలా లాగూన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? అంటే మనకి ఓషన్ వాటర్ ఇలా పక్కకు వచ్చి ఉండిపోతుందండి, అక్కడ స్టోర్ అయిపోయి ఉండిపోతుంది. బ్యాక్ వాటర్స్ అంటారు, విన్నారు ఎప్పుడైనా? ఆ బ్యాక్ వాటర్స్ అన్నమాట. ఓకేనా, లాగూన్స్ అంటే. ఓకే, సో చూడండి, లేక్స్, లాగూన్స్ ఇవన్నీ బ్యాక్ వాటర్స్తో ఫామ్ అవుతాయి.
అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, సెపరేటెడ్ ఫ్రమ్ ల్యాండ్ బై ఏ డీప్ ఆర్ ఓపెన్ లాగున్. సో అంటే ఇక్కడ ఏంటి, సో ఇక్కడికి మధ్యలో ఏముంటుంది, ఇది రీఫ్, ఇది కోస్ట్. అర్థమైందా? అది బ్యారియర్ రీఫ్. ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఇదే ఆస్ట్రేలియా వరల్డ్లో లార్జెస్ట్ కోరల్ రీఫ్స్ ఇవే. సో నెక్స్ట్ ఏంటంటే అటాల్, ఇక సర్క్యులర్ ఆర్ ఓవెల్ రీఫ్ ఎన్క్లోజింగ్ ఏ సెంట్రల్ లాగున్. అంటే ఇక్కడ